పేదల జీవితాల్లో ఆనందం నింపడానికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గార్నదిల్లె మండలం బూదేడు సింగనమల ఎంపీ కార్యాలయంలో నార్పల మండలం కేచపల్లి గ్రామ సచివాలయంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్ పింఛన్ల కానుక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పెన్షన్ కార్డు 3,000 అందజేశారు. వీటితో పాటు పాత లబ్ధిదారులకు 3,000 పింఛన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న సీఎం జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల నుంచి కొత్తగా మరో 841 మందికి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. మొత్తంగా 45,261 మందికి 13,558 కోట్లను విడుదలయ్యిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మరోసారి జగనన్నను సీఎం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజలంటే ఏదో 4 డబ్బులు ఇస్తే ఉండాలి అని అనుకోకుండా ఈ రోజు జగనన్న మిగతా అన్ని ప్రభుత్వాలుగా కాకుండా పేద ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి, పేదల గౌరవాన్ని నిలపాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి సంక్షేమ పథకం కూడా ఎవరెన్ని మాట్లాడినా కానీ మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, పేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాళా తీస్తుంది, అప్పులు పాల్గొతుందని మాట్లాడినా కానీ లెక్క చేయకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు సంక్షేమ ఫలాలన్నీ మీకు అందిస్తున్నారు. అవునా కదక్క? వాలంటీర్లు తెచ్చిస్తా ఉన్నారు కదా, ఇళ్ళకే తెచ్చిస్తున్నారు కదా, తలుపు దక్కించిపోతారు కదా, బాగా చేస్తా ఉన్నారు కదా. మరి ముందు ఎప్పుడైనా ఇలా జరిగింది? ఒకసారి 5 ఏళ్లకు ముందు ఎలా ఉంది పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. పార్టీ కాదంటే పెన్షన్ కట్ చేసేవాళ్ళు. ఒకవేళ పెన్షన్ తెచ్చుకోవాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడము, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డము, వాళ్ళు ఏం చెప్తే అవి చేయడము, ఇవన్నీ జరిగే ముందు. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఏముంది? నేరుగా మీ ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తా ఉన్నారు. ఇంకా ఏమైనా మీకు పథకాలు వచ్చేది ఉంటే, అవ్వ ఈ పథకం నీకు వస్తుంది, అక్క ఈ పథకం నీకు వస్తుంది, అన్న ఈ పథకం నీకు వస్తుంది అని వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చెప్పిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పాలన మనం కావాలని కోరుకున్నాం. మరి పేదవాడు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నాడు జగనన్న. మరి ఇంతకు ముందు పేదవాడి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పేదవాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రోజు జగనన్న ఉండబట్టే మన పెన్షన్ 3,000 అయింది. అవునా కదక్క? 3,000 ఏంటంటే కన్నా అదే ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు చెప్పినాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడు, చేశారక్క? మీరు బంగారంకి ఏమి కట్టవకండి, బంగారం నేరుగా ఇంటికి పంపిస్తాడు, పంపించాడు బ్యాంకులో ఉన్న బంగారాన్ని. రైతు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోవాలా. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఏవో జిమ్మిక్కులు మ్యాజిక్లు చెప్తాడు ఆయన. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మకండి. కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? హైదరాబాద్ లో జుంకాల్లో ఉన్నాడు. ₹1 అంటే ₹1 ప్రజలకి అవసరం అని చెప్పి అన్ని కోటాను కోట్లు దోచుకుంటున్నాడే. కనీసం పేదవాళ్ళకి అయ్యో చావు బతుకుల్లో ఉన్నారని ఆయన చెప్పిన దత్తపుత్రుడు గాని ఉత్తపుత్రుడు గాని ఎవరైనా ఒక్కరైనా డబ్బులు ఇచ్చినారా మనకి? ఎలక్షన్ల ముందు మాత్రం వచ్చి బైక్ పట్టుకుని 4 మాటలు చెప్తారు. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి. మనకు కరోనా వచ్చినప్పుడు జగన్ ఎంత బాగా చేసినాడు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రోజుకి మెచ్చుకుంటా ఉన్నారు. మరి జగనన్న లాంటి నాయకుడు మనకి ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాల, సరేనా? ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా చెప్పేవాళ్ళు వస్తారు, కానీ తర్వాత 5 ఏళ్ళు మనం కష్టపడకుండా ఉండాలంటే జగన్ లాంటి నాయకుడే మళ్ళీ రావాలా. మరి ఈ రోజు ఈ పెన్షన్లు పెంచుతా ఉన్నాడు. మరి అవ్వాతాతలు గాని, అక్క చెల్లెమ్మలు గాని, ఈ రోజు అన్నదమ్ములు గాని సంతోషంగా మా కష్టానికి జగనన్న ఈ రోజు సాయంగా ఉంటున్నారని ఆనందంతో వచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజు మమ్మల్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంతమందిని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఇంతమందిని గెలిపించారు. మరి జగనన్న ఈ రోజు సంక్షేమ ఫలాలు అందించారు కాబట్టి వై నాట్ 175కి 175 175 ఎందుకు గెలవకూడదు అని అడిగారు. ప్రతి
ప్రతి నియోజకవర్గం తీసుకోండి, ప్రతి పల్లె తీసుకోండి, ప్రతి చోట కూడా ఈ సంక్షేమ ఫలాలు అందిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళా కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా కూడా మీకు ఇంకా కూడా మంచి పనులు చేసి చూపిస్తాము, ఇంకా కూడా మంచి సంక్షేమ ఫలాలు అందిస్తామని కూడా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పెన్షన్లు 44,420 పెన్షన్లు వచ్చేవి నియోజకవర్గంలో. అలాంటిది ఈ రోజు ఒక దాదాపు 900 పెన్షన్లు పెంచుతూ 45,261 పెన్షన్లు మన నియోజకవర్గంలో కేవలం ఈ 6 మండలాల్లో మన ప్రభుత్వం ఇస్తా ఉంది. అందుకు గాను నెలకి 13,55,00,000 ఖర్చు చేస్తాంది ఒక నెలకి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని పెన్షన్లు ఇంత ఎక్కువ మొత్తంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. మరి మీరందరూ కూడా మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.